అయోధ్య రామమందిరానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న పలు ఆలయాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందులో ఒకటి హనుమాన్ గడి. కాగా ఆలయంలో హనుమంతుడి దర్శనం చేసుకోవడానికి భక్తులు 76 మెట్లు ఎక్కాలి. కాగా గర్భాలయంలో హనుమంతుని విగ్రహం చూపరుల్ని కట్టిపడేస్తుంది. హనుమగడి ఆలయంలో విజయ స్తంభాన్ని దర్శించి నమస్కరించుకుంటే విజయం సిద్ధిస్తుంది అన్నది భక్తుల విశ్వాసం. శ్రీరాముని జన్మభూమిగా భావించే అయోధ్య నగరం ఇటు చారిత్రకంగానూ అటు ఆధ్యాత్మికంగా కూడా అతి ప్రాచీనమైంది. సరయూ నది తీరాన ఉన్న అయోధ్య నగరంలో 2 ఏళ్ల కిందట ప్రారంభమైన బాలరాముని ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రాముని దర్శనం తర్వాత అయోధ్యలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయం హనుమాన్ గడి ఆలయం. అయోధ్య రామమందిరానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న పలు ఆలయాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందులో ఒకటి హనుమాన్ గడి. అయోధ్యలో ప్రధాన దేవుడైన రాముడితో పాటు హనుమంతుణ్ణి దర్శించుకుంటేనే అయోధ్య సందర్శన సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం. హనుమాన్ గడి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం అయోధ్య నగరానికి ఇక్కడి ఆంజనేయ స్వామి అభయహస్తం ఇస్తుంటారు. అయోధ్య నగరంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఈ ఆలయం. కాగా గడి అంటే కోట అని అర్థం. స్థూలంగా సదరు ఆలయం ఆంజనేయ స్వామి వారి కోట అని అర్థం. హనుమాన్ గడి ఆలయంలో ఏడాది పొడవునా భక్తుల ప్రవాహం ఉంటుంది. హనుమంతుడు ఇక్కడ వెండి ఛత్రం కింద ఉంటాడు. హనుమంతుడు ఎల్లప్పుడూ పూలతో కప్పబడి ఉంటాడు. హనుమాన్ గడి ఆలయంలో హనుమంతుడి దర్శనం చేసుకోవడానికి భక్తులు దాదాపు 76 మెట్లెక్కాలి. కాగా గర్భాలయంలో హనుమంతుని విగ్రహం చూపుర్లను కట్టిపడేస్తుంది. గర్భాలయంలో తల్లి అంజనాదేవి ఒడిలో బాలుని రూపంలో ఉన్న హనుమ దర్శనం అత్యంత శుభప్రదమంటారు పెద్దలు. హనుమ మెడలో రాముని పేరు చెక్కిన తులసీ దళాల దండ ఉంటుంది. అలాగే ఆలయ గోడలపై హనుమాన్ చాలీసా శ్లోకాలు కూడా చెక్కి ఉండడం గమనించవచ్చు. హనుమగడి ఆలయంలో విజయస్తంభాన్ని దర్శించి నమస్కరించుకుంటే ఎంత క్లిష్టమైన కార్యంలో అయినా విజయం సిద్ధిస్తుందని విశ్వాసం. నిత్యం భక్తుల రద్దీతో సందడిగా ఉండే హనుమాన్ గడి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం భక్తుల రద్దీ రెట్టింపవుతుంది. ఇక శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి వంటి విశేష పర్వదినాల్లో ఆలయంలో ప్రత్యేక పూజోత్సవాలు జరుగుతాయి. అయోధ్య బాలరాముని దర్శనానికి వెళ్లిన వారు తప్పకుండా హనుమాన్ గడి ఆలయాన్ని కూడా దర్శిస్తుంటారు. అలా కాకుంటే వారి యాత్ర అసంపూర్ణమని భావిస్తారు.